अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా, ముస్తారిబా అరబ్బులు. వీరికి మూల పురుషుడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన ఇరాక్లోని ఉర్ నగర నివాసి. ఇది ఫరాత్ నది పశ్చిమ తీరంలో కూఫా దాపులో ఉండింది. త్రవ్వకాల్లో బయల్పడిన శిలాశాసనాల్లో ఆ నగరం గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబానికి చెందిన కొన్ని వివరాలు ఆ దేశ ప్రజల ధార్మిక సామాజిక పరిస్థితులు కూడా అవగతమయ్యాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇక్కడి నుండే హిజ్రత్ చేసి వలస వెళ్ళి ఖరాన్ నగరానికి చేరారు. అక్కడి నుండి ఆయన పాలస్తీనాకు వెళ్ళి దాన్ని తన దైవ దౌత్య కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. ధర్మబోధలో నిమగ్నులై దైవ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తూ దేశ విదేశాల్లో తిరగసాగారు. ఓసారి ఆయన ఈజిప్టుకు కూడా వెళ్ళారు. ఈజిప్టు చక్రవర్తి ఫిరౌన్ ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య సారాను గురించి విని మోహంలో పడ్డాడు. అతడు ఆమెను తన దర్బారుకు చెడు తలంపుతో పిలిచాడు. హజరత్ సారా ప్రార్థనను మన్నించి అల్లాహ్ ఫిరౌన్కు కాళ్ళు చేతులు కొట్టుకునే వ్యాధిని సంక్రమింపజేశాడు. అతని చెడు ఉద్దేశం అతని ముఖానికేసి కొట్టబడింది. ఈ వ్యాధి వల్ల ఫిరౌన్కు ఆమె సామాన్య స్త్రీ కాదని, దేవుని ప్రత్యేక దాసి అని, దైవ సామీప్యం గల భక్తురాలని తెలిసిపోయింది. ఆమె గారి ఈ ప్రత్యేకతకు ప్రభావితుడై తన కుమార్తె హాజిరాను ఆమెకు దాసిగా చేసి పంపాడు. ఆ తరువాత హజరత్ సారా, హజరత్ హాజిరాను ఇబ్రాహీం అలైహిస్సలాంకు భార్యగా చేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ సారా, హజరత్ హాజిరాలను వెంటబెట్టుకొని పాలస్తీనాకు తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు హాజిరా గర్భం నుండి యోగ్యుడైన ఓ కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను ప్రసాదించాడు. అయితే సంతానం లేని హజరత్ సారా అభిమానం దెబ్బతిన్నది. ఆమె హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను, హజరత్ హాజిరాను మరియు ఆమె పసికందును దేశ బహిష్కరణ చేయమని బలవంతం పెట్టింది. అనివార్య పరిస్థితుల వల్ల హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ సారా మాటను కాదనలేక హజరత్ హాజిరాను, ఆమె కుమారుడు హజరత్ ఇస్మాయిల్ను తోడ్కొని హిజాజ్ వైపు బయలుదేరవలసి వచ్చింది. అక్కడ ప్రస్తుతం దైవగృహం కాబా ఉన్న ఎడారి కొండల నడుమ గల ఓ లోయలో వదిలారు. అప్పుడు దైవగృహం ఉనికే లేదు. అక్కడ కేవలం మెట్టగా ఉండే ప్రదేశం ఒకటుంది. వరద వచ్చినప్పుడు వరద నీరు ఆ మెట్ట ప్రాంతానికి కుడి ఎడమల వైపు నుండి తప్పుకుపోయేది. అక్కడే మస్జిదే హరాంకు ఎగువన జంజం బావి వద్ద ఓ పెద్ద వృక్షం ఉండేది. ఆ చెట్టు దగ్గర హజరత్ హాజిరా, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంలను వదిలి వెళ్ళారు. అప్పుడు మక్కాలో నీరు కానీ, ఆదం సంతానం కానీ లేరు. అందుకని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కోసం పాత్రలో ఖర్జూరపు పళ్ళు, ఒక తోలు సంచిలో నీరు ఉంచి తిరిగి పాలస్తీనాకు వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల్లోనే ఆ ఖర్జూరపు పళ్ళు, నీరు అయిపోయి పెద్ద సంకటం ఏర్పడింది. ఆ గడ్డు పరిస్థితిలో అల్లాహ్ కారుణ్యం వల్ల జంజం చెలమ పుట్టుకు వచ్చింది. ఇది కొంతకాలం వరకు ఆ ఇరువురి జీవితాలను కాపాడటానికి దోహదపడిన విషయం విదితమే. కొంతకాలం గడిచిన తర్వాత యమన్ నుండి ఓ తెగ అక్కడికి వచ్చింది. చరిత్రలో దాన్ని జుర్హం తెగ చెప్పుకోవడం జరిగింది. ఈ తెగ ఇస్మాయిల్ అలైహిస్సలాం మాతృమూర్తి నుండి అనుమతి పొంది మక్కాలో నివాసం ఏర్పరచుకుంది. ఇది వరకు ఈ తెగ మక్కా చుట్టుపక్కల కొండ లోయల్లో నివాసం ఉంటూ ఉండేది అని ప్రతీది. సహీ బుఖారీ గ్రంథంలో ఈ తెగ మక్కాలో నివాసం ఏర్పరచుకోవడానికి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం రాక తరువాత ఆయన యవ్వన దశకు చేరిన మధ్యకాలంలో వచ్చారని వివరణ ఉంది. అయితే ఈ లోయ నుండి వారు ఇదివరకే
తరచూ వచ్చిపోతుండేవారని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యను కుమారుణ్ణి చూచి వెళ్ళడానికి అప్పుడప్పుడు మక్కాకు వచ్చి వెళ్ళేవారు. అయితే ఆయన ఎన్నిసార్లు అక్కడికి వచ్చారో ఇతిమిద్ధంగా తెలియదు. అయితే చరిత్ర ఆధారంగా ఆయన 4 సార్లు అక్కడికి వచ్చి వెళ్ళినట్లు దాఖలాలు ఉన్నాయి. 1. దివ్య ఖురాన్లో అల్లాహ్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు స్వప్నంలో తన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను జిబా చేస్తున్నట్లు చూపించిన విషయం వివరించడం జరిగింది. ఆ స్వప్నం ఓ రకమైన దైవాదేశం. తండ్రి కుమారులిద్దరూ ఈ ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధమయ్యారు. వారిద్దరూ దైవాదేశానికి తలవొగ్గి తండ్రి తన కుమారుణ్ణి బోర్ల పడుకోబెట్టాడు. అప్పుడు అల్లాహ్ ఆయన్ను పిలిచి, ఓ ఇబ్రాహీం, నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. ఇది ఓ స్పష్టమైన పరీక్ష. అల్లాహ్ ఓ పెద్ద కుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాడు. బైబిల్ పాత నిబంధనలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం కంటే 13 ఏళ్ళు పెద్ద అని చెప్పబడింది. దివ్య ఖురాన్ ప్రకారం ఈ సంఘటన తరువాతనే హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం జననం శుభవార్తను వినిపించడం జరిగింది. ఈ సంఘటన ద్వారా రుజువయ్యే విషయం ఏమిటంటే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యవ్వన దశకు చేరకముందే కనీసం ఒకసారైనా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను తప్పక దర్శించి ఉంటారు. తక్కిన 3 ప్రయాణాలను గురించి వివరణ సహీ బుఖారీలో ఓ సుదీర్ఘ ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. దీన్ని ఇబ్నే ఇస్హాక్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు. దాని వివరణ ఇలా ఉంది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం యుక్త వయసుకు వచ్చి జుర్హుం తెగ నుండి అరబీ భాష నేర్చుకున్నారు. తమకు నచ్చిన యువకుడు అయినందున ఆ తెగకు చెందిన ఓ అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలోనే హజరత్ హాజిరా అలైహిస్సలాం మరణించారు. ఇటు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య కుమారుణ్ణి చూడటానికి మక్కాకు వచ్చారు. అయితే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను కలవడానికి కుదరలేదు. కోడలితో పరిస్థితులేమిటని అడగ్గా ఆమె తన దారిద్ర్యాన్ని ఏకరువు పెట్టింది. ఆయన కోడలితో, ఇస్మాయిల్ ఇంటికి వచ్చిన తరువాత ఇంటి గడపను మార్చేయమని చెప్పు అని తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మాటలకు అర్థం ఏమిటో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గ్రహించి భార్యకు విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నారు. ఆమె జుర్హుం తెగ నాయకుడు మజాజ్ బిన్ అమ్రు కుమార్తె. ఈ రెండవ పెళ్లి తరువాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరోసారి మక్కాకు వచ్చారు. అయితే ఈసారి కూడా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆయన్ను కలవలేకపోయారు. కోడలితో ఇంటి పరిస్థితి గురించి వాకబు చేయగా ఆమె దేవుని దయ వల్ల అంతా సక్రమంగానే సాగుతుంది అని దైవస్తోత్రం చేసింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంటి గడపను అలాగే ఉంచమని చెప్పు అని తాకీదు చేసి పాలస్తీనాకు వెళ్ళిపోయారు. 4. ఆ తరువాత మళ్ళీ వచ్చినప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం జంజం దాపున ఉన్న చెట్టు కింద బాణాలు పోత పోస్తున్నారు. తండ్రిని చూడగానే పరుగున వెళ్ళి వాటేసుకున్నారు. ఈ సందర్భంలో తండ్రి కొడుకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలయిక ఓ సుదీర్ఘకాలం తరువాత జరిగింది. మృదు స్వభావుడైన ప్రేమామయుడైన ఓ తండ్రి తన కుమారుడి నుంచి, విధేయుడైన ఓ కుమారుడు తన తండ్రి నుంచి ఇంతకాలం పాటు దూరంగా ఉండటాన్ని భరించలేక ఎంతో కష్టతరమైన విషయం. తండ్రి కొడుకుల పరిస్థితి చెప్పనలవి కానిది. ఆ తరువాత వారిద్దరూ కలిసి కాబా గృహాన్ని నిర్మించారు. పునాదులు తవ్వి గోడలు పైకి లేపారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రపంచం ప్రజలందరినీ హజ్ కొరకు పిలిచారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి, వారి సంతానం గురించి రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.